రైతాంగం పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేయాల తప్ప అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా లేదు, మీరు చేయలేని పనిని లేదు మీ అసమర్థతని మీరు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాలు చేయకూడదని వారిని కోరుతా ఉన్నాను. ఈరోజు చూశారు పత్రికలో, ప్రధానంగా వాళ్ళు ఈనాటి పేపర్లు వేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెట్ ధర కొనండి అని చెప్పి. ఏం చేసుకుంటారు ఇప్పుడు మార్కెట్ ధర కొని? విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న పంట సుమారుగా 2 నెలల కాలంగా దిగుబడి పంట అయిపోయి, ఏదో మనకు సామెత ఉంది గ్రామాల్లో, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే సామెతలాగా అందరు రైతులందరూ కూడా నష్టపోయి రైతులందరూ కూడా ఆ పంటని దాచుకోలేక ఓ పక్క మోందా తుఫాన్తో ఏమైపోతామో అని భయంతో కనీసం వరకు నిలువు నీడలేక ఎంతకు దొరికితే అంత అమ్ముతున్నారని చెప్తే మీరు పెడచెవిని పెట్టి ఇప్పుడు వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడతామని ఈరోజు చూడండి వాళ్ళ పత్రికల్లో వచ్చింది. వాళ్ళ గౌరవ మంత్రి గారు దృష్టిలో ఉందో కూడా నాకు తెలుసో తెలియదు. వారు చెప్తున్నారు ఎంఎస్పీ రేటు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పి. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలా, ఇవాళ పత్రికా ముఖ్యంగానే వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజ్ చేసేది ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఇటీవల కాలంగా ఒక లైఫస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అన్నవరం వాళ్ళు అత్యధికంగా కొంటున్నారు. వాళ్ళు దేశం మొత్తం మీద మొక్కజొన్న కొంటున్నారు. స్టార్చ్ ప్లాంట్, పెన్సిల్ ప్లాంట్ పెట్టారు వాళ్ళు అన్నవరంలో. ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత మేము అందరం కూడా చాలా సంతోషించాం. అమ్మమ్మ కొనుగోలుదారుడు వచ్చాడు, బాగా రేట్ బాగుంటది, ఓ పక్క లేదా ప్రభుత్వం ఓ పక్క కంట్రోల్ చేస్తుంది, ప్రభుత్వంతో కొంత కొనుగోలు కేంద్రాలు చేస్తారని చెప్తే ఇవాళ వాళ్ళు ఎంత కొంటున్నారు? నేను 20వ తారీఖు డేట్, ఇది ఆన్ రికార్డ్, వాళ్ళు 1,00,000 టన్నులు కొంటారు, దేశం మొత్తం మీద ప్రొక్యూర్ చేస్తారు. ఈ ప్లాంట్ అన్నవరంలో ఉంది. వాళ్ళ డేట్ అని చెప్పమంటారా? 20వ తారీఖు, ఇవాళ డేట్ 24, 23వ తారీఖు, నేను 20వ తారీఖు ఇచ్చాను. వాళ్ళ పర్చేజ్ ఆర్డర్ రేట్ 1,900 రూపాయలు ప్లాంట్ చేర. ఒక పెంట మొక్కజొన్న. ఇది కావాలంటే ఈ డాక్యుమెంట్ పంపండి, వారికి తెలియజేయండి. ఎంఎస్పీ ఎంత ఉంది? గవర్నమెంట్ ఎంఎస్పీ 2,400 రూపాయలు రైతు దగ్గర కొనుగోలు చేయాలా. ఇది ఎంత ఇస్తున్నాడు? 1,900 రూపాయలు. ఇది హైయెస్ట్, ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజెస్. అంటే ప్రభుత్వం నుంచి భయం లేకే కదా. అదే మీరు కొనుగోలు కేంద్రాలు చేస్తుంటే వాళ్ళ రైతు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మీరు పెద్ద గొప్పలు చెప్తారే. ఈ ప్రాంతంలో ఉన్నారు కదా మంత్రి గారు, మన ఉత్తరాంధ్ర ప్రాంతవాసి. ఇప్పుడు మీరు వెళ్తే ఏమొస్తుంది ఉపయోగం? ఇప్పుడు మీరు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఎవరు వస్తారు? అంటే మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసాం చెప్పడానిక? మొత్తం రైతులందరూ అమ్ముకొని పోయి, రైతులు వాళ్ళ పంట అంతా అమ్ముకొని పోయి మళ్ళీ రెండో పంటకి వెళ్ళిపోతుంటే ఒక పక్క నుంచి అంటే తిరిగి మళ్ళీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఏదో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. దేనికి అబద్ధాలు? నిజాలు కాదా? ఎందుకు అబద్ధాలు చెప్తారు? దేనికి డాక్యుమెంట్ ఎంత పంపించదు మీకు పంపిస్తాను. లైఫస్ ఫార్మాలు హైయెస్ట్, నాకు తెలిసి వీళ్ళు సంవత్సరం మొత్తం మీద కొన్ని 1,00,000 టన్నులు కొంటారు. కొన్ని 1,00,000 టన్నులు ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు పర్చేజ్ చేస్తారు. అలాంటిది మన ప్రాంతంలో పక్కనే హైయెస్ట్. మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మొక్కజొన్న, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలు. మీరు వచ్చి ఈ ప్రభుత్వం రైతుల కోసం బాగా చూస్తుంది, రైతులకు అన్ని చేస్తున్నాం, మీరు తప్పుదో పట్టిస్తారా, వాస్తవాలు చెప్తారు. ఏంటి అవాస్తవం? ఇది అవాస్తవా? ఇది వాస్తవా? 2,400 రూపాయలు ఎంఎస్పీ రేటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఇవాళ 1,900 రూపాయలకి రైతు ఎక్కడికి? అన్నవరం చేర. అది అక్కడికి వస్తే అదే ఆయన డోర్ స్టెప్ వస్తే ఎంత అవుతుంది? మా అయితే 1,700 రూపాయలు, 200 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తీస్తే బస్తాకి. 2,400 రూపాయలు ఎక్కడ? 1,700 రూపాయలు ఎక్కడ? సుమారు రైతు 100 కేజీలకి 700 రూపాయలు నష్టపోతున్నాడు. ప్యాడీ వచ్చి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాం. గతంలో ఎప్పుడు కూడా ఈ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, అత్యధికంగా వరి పండించే ప్రాంతం.
మీ స్టాటిస్టిక్స్ తీసుకోండి. 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న ప్రాంతంలో 50,000 కూడా ప్రొక్యూర్ చేయాలి అన్నాడు. దానికి కారణం చెప్పమంటారా? ఆనాడు ఎక్కడ కూడా వరిని పండించే పరిస్థితి. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు పెద్ద చంద్రబాబు గారు, ఆనాడు జలగ బాగా తోటపల్లి పూర్తి చేసుకున్నాం. తోటపల్లి పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే సాగునీరు అవసరమో సాగునీటి పాయింట్లన్నీ కూడా పూర్తి చేసుకుని ఒక్కొక్క పెద్దగడ్డ పూర్తి చేసుకుని ఓపెన్ చేసుకున్నాం. ఆ పక్క రబ్బర్ డ్యామ్ కట్టి మా జంజాతి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆ ప్రాంత రైతులందరూ కూడా ఎప్పుడైతే నీరు వచ్చిందో రైతు వ్యవసాయం పెరిగింది. మీరు అనుకుంటున్నారు వాళ్ళు 4 లక్షలని. రాబోయే కాలంలో ఈ జిల్లాలో సుమారు ఒక్క విజయనగరం ఉమ్మడి జిల్లా కాదు, విజయనగరం జిల్లాలో చెప్తున్నాను, రాబోయే కాలంలో 7 లక్షలు 8 లక్షలు కూడా ప్రభుత్వం కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ప్రభుత్వం తీసుకున్న విధానాలు. గత ప్రభుత్వంలో ఎందుకు పెరిగాయి? గత ప్రభుత్వంలో రైతు ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. ఓ పక్క నుంచి రైతులకి ఆనాడు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, సమయానికి రైతులు పెట్టుబడి కింద చూసేవాళ్ళు, రైతులకు సకాలంగా రైతు భరోసా కేంద్రాలతో అన్ని ఇచ్చేవాళ్ళు. ఇదే మీ గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సుదీర్ఘ దొరుకుతా ఉన్న మెకానిజం. మీరు వచ్చి 63 రూపాయలు 69 రూపాయలు ఈ సంవత్సరం పెంచామన్నారు. దానికి గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నారు, మీరు కాల్ చేసింది అది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్పీ ఏదైనా మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏవేవైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి బోనస్ ఇచ్చిందా? ఏమైనా మీరేమైనా 69 రూపాయలు మీరేమైనా రాష్ట్ర ప్రభుత్వానికి బోనస్ ఇచ్చిందా? అదేమైనా మీరు అలా చెప్పుకుంటారు? ఇది ఈ సంవత్సరం 2020 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎంఎస్పి డేటా. ఏ పంటలకి ఎంతెంత ఎంఎస్పి పెట్టామని, మేజ్కి ఎంత పెట్టామో, మొక్కజొన్నకి ఎంత పెట్టామో, చెరుకుకి ఎంత పెట్టామో, ఏ పంటలు అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పంటలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు. ఇది ఇదే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మీరేమి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదే. మీరెందుకు ఎవరో చేసిన పని గురించి మీరు చెప్పుకుంటారు? మీరేమైనా రైతుల కోసం బోనస్ గా లేదు ఈ ప్రాంతంలో మేము వచ్చి రైతులకు వచ్చి వరి రైతులకు వచ్చి అంత ఇచ్చాం, దీనికి ఎడిషనల్ గా బోనస్ గా మేము వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంత యాడ్ చేసి రైతులను చూస్తుందని చెప్తే చెప్పండి. మీరు ఉన్న దాని మీద కోపలు. అన్నదాత సుఖీభావ మీరు ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? గతంలో మేము ఎంతమందికి ఇచ్చాం? సుమారు 2,48,000 నుంచి 2,50,000 మందికి ఇచ్చాం. గతంలో మొదటి పెడితే అయితే మీరు 6 పట్టాలకి ఇవ్వలేదు, ఏనా భూములకు ఇవ్వలేదు. ఈసారి ఇచ్చారు. ఇచ్చినా కూడా ఇంకా సుమారుగా 25,000-30,000 మధ్య తేడా ఉంది. నేను దాని మీద కూడా స్టడీ చేశాం. ఎందుకు తేడా వచ్చిందంటే, మీరు గతంలో మేము 10 సెంట్ల రైతుకు కూడా 10 సెంట్ల లోపుల రైతుకు కూడా మేము ఆ రోజు రైతు భరోసా ఇచ్చాం. ఈ రోజు మీరు 10 సెంట్ల లోపుల వాళ్ళందరూ కూడా తీశారు. ఈ ప్రాంతంలో రైతాంగం ఎవరు ఉంటారు? ఇక్కడ చిన్న సన్నకారు రైతులు. ఈ ప్రాంతాల్లో రైతులకి ఎకరాలు ఉండవు. ఎకరం 2 ఎకరం గ్రామం కొని వెళ్ళండి. ఒక ఎకరం దాటిన రైతులు సగం మంది ఉంటే ఎకరం లోపున రైతులు ఆ గ్రామంలో సగం మంది ఉంటారు. ఎవరు 1/2 ఎకరం 1/4 ఎకరం 10 సెంట్లు 5 సెంట్లు ఉన్న ఒక 1/2 ఎకరం ఉంటే మళ్ళీ పల్లికో అతని ఆరోగ్యానికో లేకపోతే ఇంకో అవసరాలకో ఇంకో 10 సెంట్లు 20 సెంట్లు అందించుకుంటారు. అయినా గతంలో ప్రభుత్వం ఆదుకుంది. 10 సెంట్లు లోపు వాళ్ళు కూడా గతంలో ఆదుకున్నాం. ఎందుకు? తన రైతుగా చూసాం మేము. ఎవరైతే రైతు వ్యవసాయదారుడిగా రైతు ఎన్రోల్ లిస్ట్ లో ఆయన పాస్ పుస్తకం వచ్చినా ఆన్లైన్లో ఉంటే అతను రైతుగా పరిగణించాం. మీ దృష్టిలో రైతులు పరిగణించబడలే. మీకు తెలీదా ఈ ప్రాంతాల్లో ఏ రైతులు ఉంటారని? మీరు రైతులు బాగా చూస్తాను ఎలా చెప్తారు మీరు? మేము ప్రొక్యూర్మెంట్ బాగా చేసేస్తున్నామని. ఏం చేశారు ప్రొక్యూర్మెంట్? మీరు November 10 ఓపెన్ చేశారు. ఓకే, సెంటర్లో ఓపెన్ చేశారు. ఇవాళ డేట్ 23. మీరు నేను కొన్ని 140 టన్నులు మీరు పర్చేజ్ చేసింది చేస్తారు. రొటీన్ ప్రోగ్రామ్ ఇది. ఇదే పెద్దగా దీంట్లో పెద్దగా మీరు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? దాంట్లో గవర్నమెంట్ అలాట్మెంట్ ఇస్తుంటది. అలాట్మెంట్ ప్రకారం చాలకపోతే మళ్ళీ గవర్నమెంట్ అలాట్మెంట్ ఇస్తుంటది, కొంత ఉంటుంది. ఇది పెద్ద మీరు గొప్పగా చేయాల్సింది ఏంటి? రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు ప్రభుత్వ రైతులు ఆదుకున్నామని చెప్పండి. ఇగో మొక్కజొన్న రైతులు నష్టపోయారు, వాళ్ళు ఆదుకున్నాం. లేదు మోందా తుఫాన్లు వచ్చి చాలా మంది రైతులు నష్టపోయారు, వాళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ లేకపోయినా ఇన్పుట్ సబ్సిడీ చదువుకున్నాం చెప్పండి. అదేమన్నా మీ దగ్గర ఉన్న రైతులుగా మీరు చెప్పారు రైతు భరోసా ఇచ్చిన మందికి మీరు వాళ్ళ అన్నదాత సుఖీభావ ఇవ్వలేదు. కారణం చెప్పండి. మీ స్టాటిస్టిక్స్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ కారణాలు చేత ఇవ్వలేకపోయి ఈ రైతులు మేము ఇవ్వలేకపోయి చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు?
మీరు అన్నదాత సుఖీభావ 2 పేజీలు కలిపి 40,000 ఇవ్వాలా? ఇవాళకి ఎంత ఇచ్చారు మీరు? ఒక 7,000 + 7 14,000 ఇచ్చారు. అది చెప్పండి మేము ఇవ్వలేకపోయామని. కాబట్టి ఇది విధానం. నేను నిన్న చెప్పాను, మీ ప్రాంతంలో ప్రతి ఇవాళ ప్రతికి ఎక్కడైనా సీసీ వాళ్ళతో మాట్లాడి ఒక సెంటర్ని ఓపెన్ చేయించారా? మీ ప్రాంతంలో మన వీడియో చూశాను. మీ నియోజకవర్గ వాసి, మీ శాసనసభ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో ఉన్న రైతు వచ్చి తన వీడియో పెట్టాడు, నా పంట పత్తి పోయింది అని చెప్పి. దాని మీద మీరేం స్పందించారా? ఆ వీడియో మీద మీరేమైనా మాట్లాడారా? దాని మీద మీరేమైనా మీ తాలూకా కామెంట్ పాస్ చేశారా? మీరు చెప్పండి. ప్రాంతంలో రైతాంగం ప్రధానమైన వనరులు, ఇక్కడ ప్రధానమైన మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. మీరేం చేశారా? మా జగన్మోహన్ నాయకులు అసెంబ్లీలో తీర్మానం చేశాం. మీరు వచ్చి చెప్తున్నారు 11,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రేట్ ఇచ్చారు. ఎవరో మంత్రిగా చూసి తీసుకొస్తాను. గ్రాంట్ కాదు, ఏదైతే దానికి ఉన్న బకాయిలు ఉన్నాయో దాన్ని మెర్జింగ్ చేశారు. ఆ బకాయిని వైఅప్ చేశారు. ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారు మొన్న సీఎస్ కమిటీ ప్రెస్ మీట్ లో చెప్పారు. నేను వచ్చి ల్యాండ్ ట్యాక్స్ వదులుకున్నాం, వాటర్ ట్యాక్స్ వదులుకున్నాం, దాని వారు కావాలని చెప్పి మైన్స్ అడుగుతున్నారు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. చేయండి క్యాప్టివ్ మైన్స్ కోసం. అంతేగాని ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది. ఎవరు తప్పుగా పడి మీరు చేస్తున్న పనులు బట్టి తప్పుగా పడదు. మీరు 30 డిపార్ట్మెంట్ నుంచి అవుట్ సోర్సింగ్ చేశారు. అందులో ఉన్న 30 డిపార్ట్మెంట్లు అవుట్ సోర్సింగ్ చేశారు. 30 డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ చేస్తున్నట్టు అర్థం ఏంటి? దాన్ని శైలిలో మెచ్ చేయమని అడుగుతున్నాము. ఇలా రకరకాలు. దీన్ని వచ్చి ఎవరు తప్పుగా పట్టిస్తారు. పూర్తిగా అది ప్రైవేటీకరణ తీసుకెళ్తుందని చెప్పి అందరూ కార్మికుడి దగ్గర నుంచి ప్రజల వరకు అందరూ ఒక అభిప్రాయం వచ్చారు మీ తాలూకు మాటలతో. కాదని మీరు నిరాకంటగా చెప్పండి. మీరు రెజల్యూషన్ చేయండి, అసెంబ్లీలో రెజల్యూషన్ చేయండి, తీర్మానం చేసి పంపండి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం కలుగుతుంది. కాబట్టి మీరు ఏమి చెప్తున్నా మీ ప్రభుత్వ విధానాన్ని చెప్పండి, మాకే అభ్యంతరం కాదు. కానీ విపక్ష పార్టీ తప్పుదో పట్టిస్తున్న మాట అవాస్తవాలు. గౌరవ మంత్రి గారు మాట్లాడినవన్నీ అవాస్తవాలు, వాస్తవాలకు సదూరంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికే ఇవన్నీ చెప్తున్నాం. రైతులను ఆదుకోండి. ఇప్పటికి కూడా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయండి. అన్ని దగ్గర సెంటర్లు ఓపెన్ చేయండి. త్వరితగతిన కనండి. మరి తుఫాన్ వచ్చే మార్గం ఉందని చెప్తున్నారు. ఓ పక్క నుంచి మెట్రాజీ డిపార్ట్మెంట్ ఐఎండీ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి రివ్యూ చేయండి. రివ్యూ చేసి ఎక్కడెక్కడైతే పంట కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిగా అన్ని కూడా పర్చేజ్ చేసే విధంగా రైతులకు ఒక రకమైన ఆందోళన లేకుండా రైతులకి భరోసా కల్పించే విధంగా వాటి వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్ గారు మీ ద్వారా కోరుతా ఉన్నాను. కాబట్టి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలని మరొక్కసారి మీ ద్వారా జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.